కొద్దిగా నూనె వేసి కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాక టమాటాలు దాంట్లోనే కొంచెం జీడిపప్పులు వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఈ చల్లారి పెట్టుకున్న మన ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పుని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కడాయి వేడెక్కాక నూనె వేడెక్కాక దీంట్లో హోల్ గరం మసాలా వేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అయ్యాక దాంట్లోకి పేస్ట్ వేసి కలుపుకోవాలి. దీంట్లో కొద్ది పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, దీంట్లోకి చికెన్ మసాలా వేయాలి. దీంట్లో కొంచెం చికెన్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం, అంతే, చికెన్ గ్రేవీ కోసం. చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయింది. మనకి గ్రేవీ కావాలి కదా, చికెన్ వేసేసుకుంటాం. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టేస్తే ఆయిల్ బయటకు వచ్చేస్తే చికెన్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. అంతే, చాలా సింపుల్.